కొండా సురేఖ దెబ్బకి తెరాసలో వణుకు. భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కయ్యి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని మహాకూటమిని విమర్శించడమా? ఓడిపోతారనే భయంతోనే ముందస్తుకు వెళ్తున్నారు. ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వని వాళ్ళు ఢిల్లీకి గులాంగిరి గురించి మాట్లాడటమా? ఇలా చెప్పుకుంటూ పోతే కొండా సురేఖ నోటి వెంట వచ్చిన మాట తూటాలు అన్నీ ఇన్ని కావు. ఇవన్నీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను నిలువుగా కడిగి పారేసేవే. మహాకూటమిని విమర్శిస్తున్న కేసీఆర్, కేటీఆర్ బీజేపీతో ఎలా లోపాయికారి ఒప్పందాన్ని పెట్టుకున్నారని నేరుగా నిలదీశారు. కొండా సురేఖ దంపతులు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్పై నేరుగా విమర్శలు ప్రారంభించారు. ఓడిపోతామనే భయంతోనే ముందస్తుకు వెళ్తున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కరించలేని అసమర్థ ప్రభుత్వమని కొండా సురేఖ తేల్చి చెప్పారు. వరంగల్ ఈస్ట్ టికెట్ విషయం పెండింగ్లో పెట్టడంతో తీవ్ర అసంతృప్తికి గురైన కొండా దంపతులు కొద్ది రోజుల క్రిందట ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ అధినాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. ఇప్పుడు మరోసారి నిప్పులు చెరిగారు. కేసీఆర్కు మంచినీళ్లు, ట్యాబ్లెట్లు ఇచ్చే వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చారు. నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగిన ప్రశ్నలకు 12 రోజులైన సమాధానం లేదని మండిపడ్డారు. కేసీఆర్ కేబినెట్లో మహిళలకు స్థానం లేదన్నారు. కేసీఆర్ 4.5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ కానీ ఒక్క ప్రాజెక్టును కానీ పూర్తి చేయలేదన్నారు. ఒక్కరోజు కూడా సెక్రటరియేట్కి రాని ముఖ్యమంత్రి కేసీఆరే అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికే ఎక్కువ పదవులు దక్కాయని, 4 ఏళ్లలో కేసీఆర్ ప్రజాప్రతినిధులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ను సీఎంను చేయడానికే తాపత్రయపడుతున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత వాతావరణం పెంచేలా కేసీఆర్ వ్యవహరించారన్నారు. చంద్రబాబుతో కావాలనే వ్యక్తిగత వైరం పెట్టుకుంటున్నారని విమర్శించారు. మొత్తానికి కొండా దంపతులు చేసిన విమర్శలకు టీఆర్ఎస్ సమాధానాలు చెప్పుకోవడం కష్టమే. ఎదురుదాడి చేసి కేసులు పెడతారేమో కానీ అంతకు మించి చేయడానికి ఏమీ ఉండకపోవచ్చు. కొండా సురేఖ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.